హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మరొక దినం కూడా ఆయన సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ చక్కని తరుణాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థనలో ఏం అడగాలి అనే విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. అసలు ప్రార్థన ఎందుకు అంటే ప్రభువు చేశాడు కనుక మనం పరిశుద్ధునికే ప్రార్థన అంటే అది ప్రార్థన తండ్రితో సహవాసం, పరమ తండ్రితో సంభాషణ అంటే అవసరాల కొరకు కాదు, ఒక బంధాన్ని నిలుపుకోవడానికి ప్రార్థన అనేది అవసరం. కానీ దాన్ని రాను భక్తులు ఎలా మార్చారంటే కష్టాలంటే ప్రార్థన చేయాలని. కష్టం కోసం కాదు ప్రార్థన, సహవాసం. ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రభు చేశాడు. ప్రభు దేని కొరకు ప్రార్థన చేశాడు అంటే మనకు నేర్పించిన అంశం. ఆయన ఎందులోనూ పడలేదు, ప్రతి శోధన చేయించాడు, పాపం లేనివాడిగా ఉంటూ లోకానికి సవాల్ వేసాడు. కానీ శిష్యులకు చెప్పిన మాట, మీరు శోధనలో జయించినట్లుగా ప్రార్థన చెయ్యండి. రెండవదిగా అసలు భక్తి చేసేదే పరలోక రాజ్యం కొరకు. అది మన మనసులో తొలించి తీసివేసిన వాడు ఎవడంటే దుష్టుడు. ఏ క్రైస్తవుడు దృష్టిలో కూడా అసలు పరలోకం అనేదాన్ని తీసేసి దేవుడు నమ్మితే దేవుడు ఏమైనా చేస్తాడు ఇదే చెప్తున్నాడు. కానీ ఆయన ఏమైనా చేయి, నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి ప్రాణంతో సహా పెట్టాడని మటుకు ఎవరు చెప్పట్లా. అందుకనే నేను మొన్న కూడా ఎవరితోనో మాట్లాడిన గుర్తులేదు. ఇప్పుడు భక్తులందరినీ దయ్యము యూటర్న్ చేయటం అనేది వాడికి అసాధ్యం కనుక డైవర్షన్ చేస్తుంది. వెనక్కి పోరా, నువ్వు గత జీవితం అంటే ఎవడు పోవడం, జస్ట్ ఇట్లా తిప్పితే గోల్ మిస్ అయిపోతాం. ఆ విషయాన్నే మనం దృష్టిలో పెట్టుకుంటే ఏమంటాం, యూటర్న్ లేదు కదా అనుకుంటాం, కానీ గురి కూడా లేదుగా. మన భక్తి ఎలా ఉంది, మన ఆధ్యాత్మిక జీవితం ఎట్లా ఉంది అనుకోవడానికి మనం యూటర్న్ లేకపోవచ్చు. ఎవరు 90% క్రైస్తవులు విడిచిపెట్టిన దాన్ని, సృష్టిని పూజించేవాళ్ళు కానీ, చేతులతో చేయబడిన దాన్ని పూజించేవాళ్ళు కానీ, సగానికి అందరు కాకపోయినా 90% అలా లేరు. 50% పైగా లోకాన్ని, లోకాశలు ప్రేమించేవాళ్ళు కూడా 50% కూడా ఉండరు. కొంతమంది ఉంటారు కానీ ఎక్కువ. కానీ 90% మంది డైవర్ట్ అయిపోయారు. అసలు నిత్యత్వము, పరలోక రాజ్యము, దీని కొరకే నేను నమ్మినా, దీని కొరకే రక్షణ పొందా, దీని కొరకే ఆయన ప్రాణం పెట్టాడు, మళ్ళా దీని కొరకు ఆయన వస్తున్నాడు, నేను వెళ్ళేది కూడా దాని కొరకే అన్నది. లేకపోతే సేవ చేసేవాళ్ళేమో పెద్ద చర్చి కావాలనుకోవటం, ఇంకా 4-5 వారాలు వచ్చి ఫేమస్ అయిపోవాలనుకోవటం, కింద కూర్చున్నాడేమో ఇల్లులు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు వస్తే చాలనుకోవటం. ఇలా అయిపోయారు. కానీ ఇద్దరికి కూడా నిత్యత్వమే ముఖ్యం అన్న సంగతి మర్చిపోయారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, నేను పాపను క్షమించడానికి, నిత్యత్వాన్ని ఇవ్వడానికి, అది కూడా సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈ రోజున మరొక అంశాన్ని ధ్యానం చేద్దాం. నెంబర్ 1 మనం చేసింది ఏంటంటే, దేవుడు మనకు నేర్పించిన శోధన. ప్రతిరోజు వాడి పేరే శోధకుడు, నిన్ను వదిలిపెట్టడు. ప్రతిరోజు ఎవరిని మింగుదునా అనే చూస్తూ ఉంటాడు. కనుక శోధన ఏంది అనేది మనకే తెలియదు. కొంతమంది తెలిసి పడతారు, కొంతమంది తెలియక పడతారు. ఇవి తెలుసుకోవడం కొరకు పత్రికలో ప్రభు మా దైవజనుడు చెప్పి, అపవాది తంత్రములను ఎరగకుండుటకు మనము చీకట్లో ఉన్నవారము. అసలు ఏం తెలుస్తలేదంటే అది చీకట్లో ఉన్నట్టు. చీకట్లో ఉన్నవాడికి ఏమి తెలియదు. అట్లీస్ట్ అరే ఏంది ఇది, నేనే అనుకున్నా ఒకసారి హైదరాబాద్లో నేను ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినాయి, నా బతికేంది, మా ఊరేంది, మా నాన్నోళ్ళు ఏం చేసి నేనేం చేస్తున్నాను, నా గురించి నేను ఆలోచించాను. ఎందుకని చీకట్లో లేం కాబట్టి. చీకట్లో ఉన్నవాడికి అసలు ఏమి ఎడుమాల వాడికి అసలు ఏమి తెలియదు. అందుకని బైబిల్లో ఉంది, నీతిమంతుడు కూడా పడతాడు కానీ పడ్డానన్న సంగతి తెలిసి లేవాలని ఆశ ఉంటుంది. ఇది మర్చిపోకండి, నీతిమంతుడు ఎవడంటే పడ్డానన్న బాధ, లేవాలన్న ఆశ, రెండు ఉంటేనే నీతిమంతుడు. పడడం అని లేదు. ఈ రోజున మరొక అంశాన్ని
ధ్యానం చేద్దాం. ఇంకొక మాట చెప్పడం మర్చిపోయారు. మన పితరుడైనటువంటి దావీదు హృదయానుసారైన దేవుడే మాట్లాడకండ్రా ఏమన్నారు? ప్రార్థన ఏం చేశారంటే, నీ కృప చొప్పున నన్ను కర్ణింపు, నీ వాత్సల్య బాహుల్యం చెప్పున నా అతిక్రమములు తుడిచివి. మన భక్తిని అడ్డుపెట్టి చెయ్యవా అనొద్దు. మన భక్తి అంతా నీతిక్రియలని మురిగుడులే. కృపను బట్టి వాత్సల్య బాహుల్యాన్ని బట్టి తుడిచివేయమని అడగాలి. రెండవది దేని గురించి? శుద్ధ హృదయం. అది ఉండదు, పోతనే ఉంటుంది. ఎందుకంటే మనం ఉన్నది లోకంలో కాబట్టి పరిశుద్ధం ట్రై చేస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. దుమ్ము ఎన్ని రోజులు బట్టలు ఉతుకొని ఉంటారు, ఒకసారి ఉత్తి అవుతుంది. ఏంటి ఎంత డ్రై క్లీనింగ్ అయితేంది, డ్రై వాష్ అయింది, మురికి అవదా? అంతే. ఎంత పెంతుకు వస్తేనే, ఎంత బ్యాప్టిస్ట్ అయినా, నువ్వు ఎంత బైక్ చేసినా, ఏ వాష్ అయినా మళ్ళీ మురికి అవుతూనే ఉండదు. కొంతమంది అచ్చంగా ఒక్కసారి ముంచి తీస్తే పరిశుద్ధులు అనుకోవద్దు, ఎవరికైనా అంటుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా నన్ను శుద్ధి చేయమని ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కూడా స్థిరమైన మనస్సు కులిగించమని, ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మను తీయొద్దు అని రక్షణ ఆనందం కలిగించమని. ఇట్లా ప్రతిరోజు కూడా. అంటే ఆహారం, వస్త్రం, నివాసం, పిల్లల గురించిన ప్రార్థనలే కాదు. ఈ ప్రార్థనలు చేసిన వాళ్ళు ఎవరంటే హృదయానుసారులు చేశారు. ఈరోజు మరొక అంశాన్ని గురించి మీ ముందు చెప్తా. మనము పరిశుద్ధ గ్రంథంలోంచి లూకా సువార్త 11వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేము ఈ రాత్రికాలం మేమందరం ఏకీభించి నీ పాద సన్నిధిలో నీ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మను గురించిన అడగాలని ప్రభువే మనకు చెప్పారు. అడిగే దాంట్లో మరలా చూడండి, ప్రారంభంలో మీరు ఆహారమును గురించి, వస్త్రమును గురించి చింతించొద్దు, అన్యజనులు వీటి విషయమై విచారణ చేయుదురన్నది ప్రార్థన నేర్పేదానికి ముందు చెప్తూ ఇవన్నీ చెప్పారు. ఏంటంటే సాధారణంగా ఎవరు ప్రార్థన? ఆహారం, వస్త్ర, నివాసం కొరకు ప్రార్థన. ఇక పోతే ఇంకో స్టెప్, అది మూడో ఇచ్చినాయి అంటే పిల్లలు. ఇంతకు మించింది లేదు. కానీ ప్రారంభంలోనే ప్రభు చెప్పాడు, మీరు చెడ్డవారై ఉండి కూడా పిల్లలకు మంచి ఇస్తున్నాడు, పరలోకమందు తండ్రి మరి శ్రేష్టమైనవి ఇస్తాడు. అందులో చెప్పిన మాట ఏంటంటే, మీరు దేవుణ్ణి పరిశుద్ధాత్మను అడిగితే పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఎందుకు అసలు అడగటం ఎందుకు? దానివల్ల ఉపయోగమైంది తెలుసుకుంటే కదా. ఉంగరం పెట్టుకోయ్యా, నీకు యాక్సిడెంట్ కాదంటే అందరూ పెట్టుకుంటారు. ఏమవుద్దని చెప్పారో కానీ అందరు కాలికి నలతాడు పెట్టుకుంటున్నారు. ఎందుకని? ఆడికి తెలియదు, పెట్టుకుంటున్నాడుగా, ఏదో అవుద్దనే కదా. ఒకడికి ఇక్కడ తాయెత్తులు ఉంటే ఒకడికి మొలతాడికి పెట్టుకుంటాడు కదా. ఎందుకు పెట్టుకుంటున్నారు? ఏదో ఒకటి నమ్మి. అందులో ఉందా లేదనేది ఏమీ లేదు, ఆయన నమ్మాడు. ఒకడు కాలుకి పెట్టుకునే, ఒకడికి ఏలుగు పెట్టుకునే, ఒకడికి తాయెత్తులు కట్టుకుంటున్నాడు, ఒకడు మొలతాడు కట్టుకుంటాడు. అందులో ఏముంది? ఏమో ఏదో ఒకటి ఉందనే, ఏదో జరుగుద్దనే. ఇది ఎప్పుడు నీకు ఆడించుకో, ఎప్పుడు నీకు మంచి జరుగుద్ది, ఏందో ఆడు చెప్పడం మీరు పెట్టుకోవడం కదా. అలాంటిలో క్రైస్తవులు ఏం చెప్తారంటే, ఇక బైబిల్ నెత్తి కింద పెట్టుకో, నీకు మంచి జరుగుద్ది. దీనికి కూడా ఏం జరగదు, అటు పెట్టుకోవడమే. అలాగనే 1000 స్తోత్ర బలులు ఉన్నాయి, గాయత్రి మంత్రంలాగా, హనుమాన్ చాలీసాలాగా, దీన్ని కూడా చదువుకోరా నీకు మంచి జరుగుద్ది అంటే ఏమీ రాదు. నేను చెప్తున్నాను కదా, దయ్యము మనల్ని యూటర్న్ చేయనిస్తుంది, డైవర్షన్ చేస్తుంది. మీరు గమనించండి భక్తిని, అది మనల్ని యూటర్న్ చేయటం అసాధ్యం. అది చెయ్యలేదని దానికి కూడా తెలిసి నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతానని చెప్పి కొంచెం నీళ్ళు పోతుంటే, ఎప్పుడన్నా వానాకాలం ఇట్లా అనండి అంతే,
రూట్ మారిపోతుంది. మనందరి రూట్లు కూడా అట్లే మార్చేస్తున్నాడు. గమ్యాన్ని చూడకుండా, గురిని చేరకుండా డైవర్షన్ చేస్తున్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ అంటే తెలిస్తే కదా, అడిగితే ఇస్తాడు. ఎందుకు అసలు ఏంది, ఏం అవసరం? అమ్మో ఈ గోలైంది అనుకుని ఒకడు, అది ఎందుకు ఆడికి తెలీదు. ప్రభువే చెప్పిన మాట, మీరు సంస్థల మాటలు నమ్మకండి, ప్రభువే చెప్పిన మాట. పరిశుద్ధాత్మ ఎందుకంటే ఆయన యోహాను సువార్తలో చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? నిన్ను వెళ్ళుట ఎందుకు పరిశుద్ధాత్ముడు 14వ అధ్యాయం 26వ వచనం చదువు. ఆయన పరిశుద్ధాత్మ గురించి ప్రస్తావించిన మాటలు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు చెప్పారు. ఏంది పర్పస్ ఏంటంటే ఆయన వస్తే ఏమవుతుంది, మీకు బోధించి, నేను చెప్పిన సమస్తమును బోధించి, నేను మీకు చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము. అంటే ఆత్మ లోపడుండి కొత్త బోధ చేయుడు, ఆయన చెప్పిందే మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ చెప్పాడంటే బైబిల్కి భిన్నంగా ఉండదు. వాక్యమే దేవుడై ఉండను కదా, ఆ వాక్యాన్ని మనకు గుర్తు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేనికి అంటే ఎందుకు? ఆయన బోధనే జీవానికి తీసుకెళ్ళేది, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఈ విషయాలన్నీ ఆయన గుర్తు చేస్తాడు వచ్చి. కొత్త బోధ ఫస్ట్ చెయ్యడు. యేసుప్రభు చెప్పింది మొన్నండి, ఫస్ట్ వినండి. నేను ఫస్ట్ చెప్తాను, యేసుప్రభు డైరెక్ట్ స్టేట్మెంట్ని పట్టుకోండి. తర్వాత మిగతా ఆయన తప్పులు అన్నాను. ఎక్కడి నుంచి ప్రయారిటీ ఎట్లా ఉండాలో అట్లా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత 15వ అధ్యాయం 26లో ఏమనుందంటే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. పరిశుద్ధాత్ముడు వస్తే ఏం చేస్తాడట? ఎవరిని గురించి? ఎందుకని అక్కడ ఏం రాసింది? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను, ఆయన పంపుతాడు, ఆయన గురించి చెప్తాడు. వీడికి సొంతంగా తెప్పించుకున్నది వీడి గురించి చెప్పుద్ది. అయ్యగారు అమ్మగారి గురించి, అమ్మగారు అయ్యగారి గురించి వాయిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఆ ఇద్దరు గురించి వాయిస్తారు. నిజంగా ఆత్మచేత నింపబడిన వాడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఏం చేస్తారట? ఆయనను గురించే, ఆయన బోధే గురించి చేస్తాడు, ఆయన గురించే సాక్ష్యం ఇస్తాడు. సొంత ఎక్కడ ఉండవు. బేసిక్ అన్నమాట ఇవన్నీ. పరిశుద్ధాత్మ వల్ల ఏమేమి జరుగుతుందో తర్వాత చెప్తా మీకు. అసలు పరిశుద్ధాత్మ ఎందుకు యేసుప్రభు పంపిస్తుంది? నెంబర్ 1, ఆయన బోధించినవే మీకు జ్ఞాపకం చేస్తాడు. తండ్రి గురించి మీరు, ఆయన పంపిస్తాడు కనుక ఆయన గురించే సాక్ష్యం చెప్తాడు. 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకమును ఒప్పుకొన చేయును. దేని గురించి? పాపము, నీతి, తీర్పును. నేను చెప్తున్న మాట మీరు వినండి. మళ్ళా యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి చెప్పిన మాటలు ఇవి. అదే 16వ అధ్యాయంలో 13వ వచనంలో ఏముందంటే, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోకి నడిపించును. ఇప్పుడు మీరు పైనుంచి చూస్తే కొంచెము నేను ఆర్డర్లో చెప్తాను వినండి. 16:8 ఏముంది? ఆయన ఒప్పింపజేస్తాడు. దేని గురించి? ఒప్పింపజేస్తాడు కనుక పరిశుద్ధాత్మ కార్యమే ఒకడు పాపి నన్ను ఒప్పుకొని యేసు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందడం. ఒప్పింపజేయవాడు అంటే పరిశుద్ధాత్ముడు అంటే ఎలా ఒప్పింపజేస్తాడు? నీ లోనికి వస్తాడు, నీ లోపడుండి మాట్లాడతాడు, నిన్ను ప్రేరేపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఇది లోపడుండి చేసేయి.
ఫలములు వరములు ఇది వేరు. మళ్ళా ఆత్మ వలననే ఇవన్నీ పరిచర్యలు కూడా ఆత్మ వలన. బేసిక్గా పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేసి నిన్ను రక్షణలోకి. ప్రతివాడు కూడా తమ పాపములను ఒప్పుకొనుచు బాప్తీసం పొందారు. ఒప్పింపు చేయవాడు ఎవడో పాపమును గురించి. చాలామంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ లేనిది వీడు అసలు ఒప్పుకోడు, బాప్తీసం పొందడు, ఇంకా పరిశుద్ధాత్మ ఏంది అంటారు. అలా ఒప్పుకొని బాప్తీసం పొంది 3.5 సంవత్సరాలు తిరిగినోడికి చెప్పాడు, నువ్వు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. అందుకని బైబిల్ చదువుకోవాలి. సంస్థల వెనకాల నాయకుల వెనకాల పోయినాడు వాడు పోవడం, ఇంకొకటి పోనీయడు. మీరు అందుకనే నన్ను నమ్మకండి, ఎవరిని నమ్మకండి, బైబిల్ నమ్మండి. ఎందుకంటే మంచోళ్ళు రేపు బోధ మారుస్తున్నారు. ప్రారంభంలో భక్తి ఆవేశంలో పసుపు వద్దని చెప్తారు, ఎల్లో సొక్కేసి తిరుగుతాడు. అన్నంలో పసుపు వేయకూడదు, పులిహార తినేస్తాడు మళ్ళీ అదే పనిగా. పసుపు దానికి సూచన అంటాడు, దీనికి సూచన. ఏం బోధలు చేస్తారు? డబ్బుల గురించి ముందు ఒక బోధ ఉంది, డబ్బులు లేనప్పుడు సమృద్ధి అయినప్పుడు ఇంకో బోధ వస్తుంది. అవునా? రోషం అన్నవాడు కాంప్రమైజ్ అయిపోయి పిల్లలకు పెళ్లి చేసినోడు ఇంతమంది చూసిన నేను. ఏంది నీ పిల్లలు లేనప్పుడు నీతి నియమాలన్నీ గుర్తొస్తాయి, పిల్లలు పుట్టినప్పుడు కొంచెం తగ్గుతాయి, ఆడు ఎదిగిన తర్వాత అసలు రూల్సే ఉండవు. సదురుకుపోవాలంట. మరి నీకు లేనప్పుడు పిల్లలు ఎదుటోండి అదేం పెంచడమే అంటారుగా. సిచ్యువేషన్స్ వస్తున్న కొద్దీ మారుతూ ఉన్నారు. అందుకనే ఎవరు మారంది ఇదొకటే. దీన్ని నమ్మండి. ఇవాళ నా పిల్లోడు ఒక పని చేశాడని చెప్పి ఆడికి అనుకూలంగా ఇలా కూడా చేయొచ్చు. దేవుడికి హృదయం తెలుసుగా. మరి ఫస్ట్ నుంచి తెలియదు, ఇయర్లే తెలిసింది ఆయనకి హృదయం. అలా మాట్లాడకండి. నా పరిస్థితి తెలుసు కదా, నీ పరిస్థితి తెలియక ఇందులో ఎన్ని రిఫరెన్స్ రాసిపెట్టాడు. ఇవన్నీ మనుషులు సమయాన్ని బట్టి మారుస్తున్నారు, పరిస్థితిని బట్టి మారుస్తున్నారు. కనుక పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడి అన్నీ పెట్టుకోండి. ముందుగా యేసుప్రభు చెప్పింది వినండి. ఏంటంటే ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును. అందుకనే మారు మనసు పొందండి అన్నాడు. ఎందుకంటే తీర్పు పొందరా నాయన, మారపోతే నరకం వస్తుందని. ఆ తీర్పును గురించి, పాపమును గురించి ఒప్పింపజేసి పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. కనుక అందరూ బాప్తిసం దాకా సిద్ధపడుతున్నారు. ఆత్మకార్యం లేకపోతే ఎవడు బాప్తిసం దాకా రాడు. నేను గతంలో చెప్పినా కదా, ఎవరైనా సరే ఏలు ముద్రలు లేకుండా సంతకం పెట్టినోడు కానీ చదువు వచ్చినట్టే. అవునా కదా? వీడికి చదువు రాదు నిశానాగాడు అంటాడు. సంతకం పెడితే వీడు చదువుకునే సంతకం పెడతా అంటాడు. పేపర్ చదువు ఆడికి చదువు రాదు, సంతకం తప్ప ఏమి రాదు అంటారు. మళ్ళీ ఈ చదువు రాదు, మరి ఇక్కడ కూడా చదువు వచ్చిందని ఈడా 10th ఫెయిల్ కాడు, వీడికి ఏం పేరుకి రాడు, వీడికి ఉద్యోగం రా, సద్యోగం లేదంట. వీడి పేపర్ చదువుతాడుగా. అంటే చదువు అనేది ఒక ప్రయోజకుడై తన కాళ్ళ మీద తాను నిలబడి తన భోజనం తాను తిరిగితే అప్పుడు చదువు సార్థకత. కానీ సంతకం వచ్చినోడికి చదువు వచ్చినట్టే, పేపర్ వచ్చినోడికి చదువు వచ్చినట్టే, ఉద్యోగం కొట్టినోడికి కూడా చదువు. మరి ఇందులో ఎవడు ప్రయోజకుడు? అందుకనే ఆత్మ చేత ఒప్పించబడి బాప్తిసం తీసుకెళ్ళినవాడు నిశానా నుంచి సంతకం వచ్చినవాడు లెక్క. అంత మాత్రం నాడికి ఏ ఉద్యోగం రాదు. ఇది ఎక్కడి దాకా పోవాలంటే ఆత్మ వశులమైపోయి నడిపించబడేదాకా రావాలి. అందుకనే కదా యెహెజ్కేలు ప్రతికలు ఎందుకు కొలత లేని ఈదలేని అనుభవాలు. అంటే మన కంట్రోల్లో మనం లేకుండా ఆత్మ చేత నడిపించబడాలి. ఈ గంటల్లో అరవడం తిరగడం కాదు. ఎక్కడ నడిపించబడాలి? ఈ నడక ఎక్కడ దాకా పోవాలి? అక్కడ దాకా పోతేనే నడిపించబడ్డట్టు. ఈ మధ్యలో దానికి సూచనలు బోర్డు అని ఉంటాయి. ఒకటి, పరిశుద్ధాత్మ వస్తే ఈసారి ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే 12 రాళ్ళల్లో ఇది ఒక రాయి, ఇది గ్రానైట్. కొన్ని ఒప్పుకోకపోవచ్చు. ఎవరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది మనకు ప్రశ్న కాదు. యేసుప్రభు చెప్పాడా లేదనేది చూడాలి. ఒకటి, పరిశుద్ధాత్మ లేనిదే మోస్ట్లీ హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళు ఏం చేస్తారు, పరిశుద్ధాత్మ మన బాప్తిసం పొందగానే వచ్చింది. పొందగానే రాలే, అది లోపల నుండి కార్యం చేసే కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు. ఒక్కొక్కరు ఒకటి చెప్తే అసలు ఒప్పుకోందే ఒప్పించందే ఎవరు మారు మనసు. నేను పాపినని ఎవడు ఒప్పుకుంటాడు? దేవా నేను పాపిని, నా పాపాన్ని క్షమించమని అడుగుతున్నా అంటే అది ఆత్మకార్యం.
అది ఆత్మకార్యం, అది ఒప్పింపజేసేది. ఒప్పింపజేసే పనే కానీ ఒప్పుకునేదాకా ఒళ్ళు బలగొట్టేది కాదు. ఒప్పుకొని జుట్టు పట్టుకొని తిట్టి యాపాకులు పట్టుకొని ఇలాంటి పనులు చేయక్కల. పరిశుద్ధాత్మ కార్యాలు సంచారం అక్కడుంటే ఒకళ్ళు కన్విక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కనుక నెంబర్ 1 ఒప్పింపజేస్తాడు. రెండవదిగా బాప్తిసం పొందిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే, బాప్తిసం పొందిన తర్వాత ఆయన బోధకులందరూ బోధించినా, ఎంత బోధించినా ఆయనకు మించిన బోధకుడు ఇంకొక ఆయన ఏం చేస్తాడట, సమస్తమును బోధిస్తాడు. సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు నేను ఒక మ్యాథ్స్ టీచర్ అనుకో, కర్ణం ఇంగ్లీషు, డానియల్ సార్ సోషల్, ఇంకొకటి ఫిజిక్స్, ఇంకోడు ఎవడు సబ్జెక్ట్ టీచర్లే వాళ్ళ సబ్జెక్టే బోధించగలరు. సమస్తాన్ని ఎవడు బోధించలేడు. సమస్తము ఎంతమంది పాస్టర్లు ఉన్నా వాళ్ళు పిలువబడిన పిలుపుని బట్టి, వాళ్ళకి ఇవ్వబడిన ప్రత్యక్షతను బట్టి కొంతమేరకే చేస్తారు. కానీ సమస్తాన్ని బోధించేవాడు ఒక పరిశుద్ధాత్ముడే. అది పాస్టర్లకు తెలవాలి. వీడు మొత్తం జోబులు వేసుకున్నాడు పరిశుద్ధాత్మని పెట్టుకోకూడదు. నిన్ను సమ్ ఎక్స్టెండ్ వరకే. అందరూ బీడీఏ సార్, అందరూ ఎంబీబీఎస్లే, కానీ స్పెషలైజేషన్ ఉంది. కానీ ఎవడు వీళ్ళంతా స్పెషల్ గోల్డ్ మెడలిస్ట్ అయినా సరే హార్ట్ పేషెంట్కి కాల్ సర్జరీ చేయంటే అది చేయలేడు కదా. ఎవరు చేయాల్సింది? సమస్తమును బోధించగలిగిన బోధకుడా అని ఎవరిని పడతాను పిలవకుండా అన్నాడు. ఎందుకని? అంత చక్కగా బోధించేవాడు ఇంకోడు లేడు. అది సమస్తాన్ని బోధించేవాడు ఆయనే. మరి కూడా ఆ బోధ ఏం చేస్తాడట, ఇక్కడ యేసు ప్రభు భూమి మీద నరావతారే చెప్పిన విషయాలనే మీకు బోధిస్తూ గుర్తు చేస్తూ ఉంటాడు. ఆయన సంగతులను మీకు జ్ఞాపకము చేయను. సత్యస్వరూపి వచ్చిన ఆత్మ పొందినవాడు ఏం చేస్తాడో సాక్ష్యం. మీకు తెలుసా చిన్న, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుతారు. మీరు బూదిగంతములు వెరిగి నాకు ఏం సాక్ష్యం చెప్పాలి? మళ్ళా ఈడెప్పుడు లేచినా దేవుడు నాకు దుబాయ్లో కాపాడాడు, దుబాయ్ ఇక్కడ కాపాడాడు, మందు అయితే కాపాడాడు, చచ్చిపోవచ్చు బతికాడు. ఇదేం సత్యాలరా నాయన? నువ్వు లేస్తే ఏం చెప్పాలా? ఆయన గురించి మీరు నాకు సాక్షులు అన్నాడు. నువ్వు నిలబడితే సాక్షి ఎవరి గురించి చెప్పాలా? మరి సగం స్టోరీ నీదే ఎక్కువ ఉందిగా. సాక్ష్యం అంటే ఆత్మ ఉన్నవాడు లోపల నుంచి వచ్చేది ఆయన గురించే ఉంటుంది. డబ్బా తక్కువ ఉంటుంది. అంటే మనల గురించి ఒకే ఒకసారి చెప్పుకోవాల్సి వస్తే నాకు చాలా స్టోరీ ఉందని చెప్పింది 2-3 వచనాలే ఉన్నాయి పౌలు గారి. మొత్తం ఆయన చెప్పింది, ఆయన గురించి చెప్పింది ఎక్కువ ఉంది. అయినా నేను చెప్పుకోవాలంటే నేను బెన్యామీను కాదా, నేను అది కాదా, నేను ఇది కాదా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్నిసార్లు చెప్పాడు? ఇంతే. అన్ని పత్రికల్లో ఆసియా అంత సంఘాలు స్థాపించిన దాంట్లో చెప్పుకున్నది ఇంత, మిగతాదంతా ఆయన గురించి. నీకు నిజంగా పరిశుద్ధాత్మ ఉన్నాడంటే మనం నిలబడితే ఆయన గురించే సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే ఆయనే చెప్పాడు, మీరు నాకు. మరి నువ్వే ఆయన గురించి చెప్పకపోతే బయటోడు ఏం చెప్తాడబ్బా? నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు, నిన్ను తెలుసుకున్నాడు, నిన్ను రక్షించాడు, నిన్ను తన బిడ్డగా. అలా నా గురించి చెప్పరా అంటే మొత్తం నీ గురించి చెప్తున్నాను. మాది ఆ మినిస్ట్రీ అండి, ఈ మినిస్ట్రీ, చిల్డ్రన్స్ మినిస్ట్రీ, ఏజ్డ్ మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీ. నన్ను చాలామంది మొన్న కూడా అడిగారు, సార్ మీ కాడ ఫోటోలు లేవు అన్నాడు. వెబ్సైట్ చేయండి అంటే చేయరాదు, నువ్వు చేయించుకుని నాకు కూడా చేయండి. ఫోటోలు ఇవ్వనండి. లేవు అన్న, తీసుకోండి. ఆడికి అన్నం పెట్టినట్టు ఫోటో నేను ఎవడో నెత్తి మీద చూడితే వాళ్ళు ఏడవాలి. ఇప్పుడు ఎందుకు ఈ 2 ఫోటో కోసం వెబ్సైట్? ఎవడు ఎడతాడు ఇప్పుడు? ఎవడో దెబ్బతల్లి కడుపు నొప్పి ఎడతాడు, ఈ గబగబ చేపెట్టి ఫోటో తీసుకోవాలి. నేను ఫోటోలు పాడుగాను లేవు. వెబ్సైట్ లేకపోతే అయితే ఉంది. అచ్చంగా దానికోసమే వీడు ఫోటో తీయాలి. ఇప్పుడు వెనక 1000 మంది జనం, గ్రాఫిక్ డిజైన్ ఇట్లా పెట్టాలి. అయ్యా న్యాచురల్గా ఉంటే ఉండని అబ్బా. మన దయాకరేగా ఫస్ట్లో చూపించాను, నీకు గుర్తుందా లేదా నీ స్టూడియోలో ఫోటోలు? వీళ్ళ స్టూడియోలో ఒక డిజైన్ చేయించుకున్నాడు మనూరు పాస్టరే. అసలు ఆడు జనమే లేరు అక్కడ. దయాకర్ దగ్గరే ఉంది ఆ ఫోటో. ఆ పాస్టర్ తెలుసు, వాళ్ళ చర్చి తెలుసు, ఆ జనం తెలుసు. ఎన్జీ కాలేజ్, ఈయనకి చర్చి ఎంత ఉంది, బాత్రూమ్ అంత ఉంది, జనం ఎన్జీ కాలేజ్ నిండా ఉన్నారు. ఈసారి చేయలేపేశాడు పైకి. ఇదేం ఫోటోనా ఆయన? ఇవి కావాలంట వెబ్సైట్. ఎందుకబ్బా? నేను అన్నా, నువ్వు మండుచు దీపంలాగా ఉండు, అరణ్యంలో కూడా జనం వస్తారు. రాకపోతే రాపర్లేవా, వాడు వస్తే ఏంది, వస్తే రాకపోతే ఏంది.
జనం రావాలనుకోకపో, నువ్వో పరలోకానికి, నీతో పాటు ఉన్నోళ్ళు పోవాలి. అది ఉత్తమమైనటువంటి గురి. ప్రభు వచ్చిందే అక్కడికి వస్తాం కదా. తప్పులు అంటలా నేనన్నీ, మీరు వెబ్సైట్ పెట్టుకో, పైసలు తీసుకో, ఏమన్నా చేసుకో, చారిటీ చేయగాని ఫోటో మంది కోసం, మనుషులు కనపడాలని నువ్వు చేసావా, నిశ్చయముగా నువ్వు ఫలము. ఇక పైకి వెళ్ళాక ఏం లేదు, ఈ ఫోటోలే తీసుకో, వెబ్సైట్ ఉంది కదా చూసుకో అంటాడు పైన కూడా. ఇక పైకి వచ్చాక ఏముంది, నీకు ఇవ్వడానికి బహుమానం కిరీటం అక్కడేమి, మొత్తం ప్రపంచం చూశారు కానీ ఇంకేం చూస్తారు పైన, నీకు సపర్లు కొట్టేవాళ్ళు ఆడిచ్చే బహుమానం మనుషులు చూసారు, అయిపోయింది. మీ అందరికీ నా మనవి, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఇస్తాడు. పర్పస్ ఎందుకు అంటే, పర్పస్ ఎందుకు, నెంబర్ 1 నువ్వేం చేయాలా, ఆయన నిన్ను ఒప్పింపజేస్తాడు. ఎప్పుడు, ముందు తర్వాత ఒప్పింపజేస్తాడు. బాప్తిస్వానికి ముందు ఒప్పింపజేస్తాడు, బాప్తిస్వం తర్వాత కూడా. ఎందుకని, ప్రకటన గ్రంథం సంఘాలు ఏం రాసిందమ్మా, నువ్వు నిశ్చయంగా శీఘ్రంగా మారుమనస్సు పొందు. అప్పుడు మారుమనస్సు, ఇప్పుడు మారుమనస్సు. అప్పుడు ఒక రకమైన తప్పులు ఉంటాయి, ఇప్పుడు ఒక రకమైన ఏదైనా ఒప్పించేసేవాడు ఆయన అక్కడే. ఆయన లేకపోతే మనకు అసలు ఏది రైట్ తెలియ ఏమీ కూడా ఉండదు. కనుక పరిశుద్ధాత్ముడు అవసరం. ఎందుకు అంటే, నువ్వు గుడ్డెత్తి చేయిలో పడినట్టు పోకుండా, ఎవరి దృష్టికి వాడు సరైనదిగానే అనిపించకుండా ఆయన లోపలుంటే ఏం చేస్తున్నారు అని చెప్తాడు. కనుక పరిశుద్ధాత్మ లేనిదే మనల్ని ఒప్పించేవాడు ఎవడు కూడా ఉండడు. పరిశుద్ధాత్మను అడిగితే ఆయన ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు, ఎందుకు ప్రయోజనం అంటే, తర్వాత చూస్తే ఆయన లోకమును గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తారు. సత్యస్వరూపైన ఆత్మచుమ్మలు సర్వసత్యంలోనికి నడిపింపజేస్తారు. ఆత్మను పొందిన వారు ఆయన గురించి సాక్ష్యం చెప్తారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అడిగితే ఇస్తాడు. ఇంకెందుకని, అపోస్తుల కార్యంలో ఏముంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి నొందుతారు. శక్తి నొంది ఏమి చేశారండి, ఫస్ట్ ధైర్యంగా వాక్యం చెప్పారు. ఫస్ట్ పాయింట్ ఏంటి, నేను పరిశుద్ధాత్మ పొందిన కార్యాలు దాటం కాదు, కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి ధైర్యంగా తంతారని తెలిసినా నిలబడి చెప్తారు. జలాన్ని బట్టి బోధనే, జైల్లో వేసినా ఉన్నదాన్ని మేము చెప్పకుండా ఉండలేమంటాడు. ఇంత ధైర్యం ఎప్పుడు వచ్చింది పారిపోయినోడికి, యేసేవాడంటే నాకు తెలియదు అన్నాడుగా. అంత ధైర్యంగా ఉంచి, అంత ధైర్యంగా ప్రభువు గురించి సాక్ష్యం ఇవ్వడానికి, ప్రకటించడానికి పరిశుద్ధాత్మ వస్తేనే కానీ మన శక్తి నుండి ధైర్యంగా వాక్యం చెప్పగలుగుతాం. పరిశుద్ధాత్మ ఎందుకు అంటే, ధైర్యంగా చెప్పడానికి కావాలి, నీ తప్పులు ఒప్పుకోవడానికి కావాలి, ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి కావాలి, సర్వసత్యంలో నడిపించబడ్డానికి కావాలి, కొత్త బోధలు పోకుండా బైబిల్లో ఉన్నాయే జ్ఞాపకం చేయడానికి కూడా కావాలి. ఎందుకంటే వేరేది వస్తే మనం గురి వద్దకు చేరలేము. కనుక పరిశుద్ధాత్మ గురించి ఏంది, అడుగు వారికి మరి నిశ్చయముగా దేవుడు. ఎందుకు అడగాలంటే, నువ్వు చేస్తుంది తప్ప రైట్ అని నేను ఒప్పించేవాడు. ఎందుకంటే ఆయన లోపల నుండి ఒప్పిస్తాడు. పాస్టర్ ఎంతవరకు వస్తాడు, అమ్మ నాన్న ఎంతవరకు వస్తారు, మీ పైన ఉన్న మెంటర్స్ ఎంతవరకు, గైడ్స్ ఎంతవరకు ఉంటారు, ఎవడు కూడా సమ్ ఎక్స్టెంట్. కానీ నీ ఆఖరి శ్వాస వరకు నీతోనే ఉండేటువంటి ఒక పరిశుద్ధాత్ముడే. ఆయన మనకు అవసరం. ఎందుకంటే ఇమీడియట్గా దాన్ని, ఇప్పుడు ఒక సపోజ్ ఇది పాయిజన్ అనుకోండి, ఇది తిన్నాక 2 వాంతులు అయ్యాక ప్రభాకర్ లాంటి వచ్చి, డాక్టర్ గారు వచ్చి, రాత్రి ఏం తిన్నావు, నిన్నేం తిన్నావు, ఓహో అయితే ఇంజక్షన్ ఇస్తాను. అప్పటికల్లా 50 రోజులు అయినాయి, 50 వాంతులు అయినాయి, వీడికి 10 సెలైన్లు ఎక్కిచ్చాడు. ఆ సార్ వచ్చి ప్రశ్న వేసి డయాగ్నోస్ చేస్తే వీడు మళ్ళా కోలు కూడా 1 వారం పట్టే. అదే పరిశుద్ధాత్మకి రే ఆపే అని అనుకో, నీకు జబ్బే రాదుగా. నీకు జబ్బు ఎక్కడిది, రెమెడీ ఉందని ఆలోచించమాక, అసలు అక్కడ దాకా పోనివ్వడు ఆయన నిన్ను. ఆయన అక్కడ దాకా మనల్ని పోనివ్వడండి. అందుకోసమే కావాలి. పడి లేచి డొల్లి బిల్లి ఇవన్నీ ఎందుకబ్బా, అసలు ఎంట్రీయే రాంగ్ రూట్ కాకుండా కాపాడుతాడు కదా. దాంతో మనిషి చచ్చిపోయాడు. ఇప్పుడు ప్రభాకర్ చేసిన వైద్యానికి ఏమైనా చచ్చిపోతారా, మళ్ళీ బతుకుతాం, మళ్ళీ రికవర్ అవుతాం, మంచిగా అవుతాం. కానీ మరి బాధ అంతా ఏంది, ఇదంతా అవసరమా? పరిశుద్ధాత్మ లోపడే వద్దు. అందుకని ఎఫెసీ పత్రికలో ఏముందో, ఆత్మను దుఃఖపరచకండి. ఆయన చెప్తా ఉంటే శుభ్రంగా తినేసి మళ్ళీ డైజిన్ ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ ఒక సోడా తాగేసి
వద్దురాని బుర్రమని తేపులు కూడా మళ్ళీ ఇంకో సోడా తాగేసి ఏమయ్యి ఎందుకే కీరా తినరాని ముందే చెప్తే ఇంత తింటాం ఎందుకు అని ట్యాబ్లెట్లు వేసుకోవడం ఎందుకు ఎందుకు అట్లా చేస్తారు? వద్దని వీడికి లోపడే తెలుసు ఇది నీకు పడతరా అని తెలిసి ఈ పొద్దున్న నేను ఒకటి తిన్నా. అందుకని చెప్తున్నా, నాకు ఇడ్లీలు దోశలు నేను మానేసి ఒక జనవరి నుంచి మానేసిన. నోరు మూసుకొని వచ్చు కదా. నిన్న జాస్వా గారు అక్కడ అంటే సరిపోయి ఒక ఇడ్లీ తిన్నా. ఎట్లా ఏదో పనులు ఎట్లా స్టార్ట్ అంటే ఒక్కసారి స్టార్ట్ అయితే తెల్లారి కూడా ఆటోమేటిక్గా నిన్న తిన్నావుగా ఇవాళ ఏమవుతుంది అంటే నీవు ప్రారంభించింది 11 నెలల నిష్ఠాంతం దొబ్బింది ఒక దెబ్బకే. మళ్ళీ ఇవాళ తిన్నా. వెంటనే మీరు నమ్ముతారా, నాకు అవి పడవు. పొద్దుటి నుంచి నాకు ఎంత బాధ అవుతుందంటే కడుపులో. ఈ రమ్మిగాడు తినేసావచ్చుగా ఇది తినకనం అంటే దీనికోసం ఇది వేస్ట్ చేస్తుందని నేను తినాల్సి వచ్చాయి. ఎట్టుందంటే పిల్లలు అలుగుతున్నారు బాధపడుతున్నారు తల్లిదండ్రులు అయ్యి గురించి ఏదో పనులు చేస్తారు కదా. ఈ కంతిని తినలేదని నేను తింటిని. ఇప్పుడు బాధ ఎవరికి వచ్చింది? అన్నోడు హ్యాపీగా ఉన్నాడు, తిన్నోడికి వచ్చింది ఇదంతా. పిల్లలు బాగానే ఉంటారు, వాళ్ళకి అందించిన మనకే వస్తాయి కష్టాలు ఫస్ట్. ఇవన్నీ చెప్తున్నా అంటే ఏదన్నా ఒక్క రాంగ్ రూట్ పరిశుద్ధాత్మ ఫస్ట్లోనే చెప్పినప్పుడు దాన్ని ఒప్పించకుండా ఇంకోసం చేసావుకో వాడిని దుఃఖపరచకన్నాడు. దుఃఖపరచదు అంటే దేవుని ఆత్మని కలిగి ఉంటే నువ్వేం చేయాలి ఏం చేయకూడదు నీకు ఏది వద్దనేది ఎప్పటికప్పుడు మనకి మన శరీరంలో లోపల డాక్టర్లు చెప్తారు. శరీరమే మనకు అన్ని సైన్స్ మంచిగా ముందు చెప్తుంది, ప్రతిదీ మనకు తెలియజేస్తుంది. మనమే అనుకోట 2 గోళీలు ఉన్నాయని కానీ వేస్తున్నాంగా. అందుకని ఉపాసపాదన ఎట్ట ఉంది కానీ ఏదో పనులు చేసి కూర్చుంటే ఏముంటుంది? ఇట్నే 50 రోజునాలు 50 వాంతులు 10 సెలైన్లు పెట్టినట్టే ఉంటుంది. ఎందుకు అంత బాధ? అదే పరిశుద్ధాత్మ రే వద్దురా అన్నప్పుడు వెంటనే బంద్ చేస్తే అంత అవసరమే ఉండదు. కనుక పరిశుద్ధాత్ముడు ఎందుకంటే నువ్వు బాధలు పడి మళ్ళా బయటకు వచ్చేదాకా ఎందుకు నేను ఫస్ట్లోనే నేను ఆపుతాడు ఆయన ఒప్పింపజేస్తాడంటే ఈ మనిషి అనేవాడు ఏం చేస్తాడట, ఓ తీరునా ఒప్పుకోడు. నేను ఒకటి చెప్పానుకో, ఇప్పుడు దేవుడు నాకు చెప్పానుకో, రంజిగాడికి ఉన్నాడు కాబట్టి ఈ బోధ అవసరం, ఇది కరెక్ట్ అని నేను చెప్తా. నేను చెప్పిన తప్పని నేను ఆడికి హిట చెప్తేనే ఎక్కువది, ఈయనకి హిట చెప్తేనే ఎక్కుతుంది, వీడికి హిట చెప్తేనే ఎక్కువది అనుకొని మనం నోరు మూసుకోమన్నప్పుడు మనం నోరు మూసుకుంటామా? బోధించేవాడికి రీజన్స్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇలా చెప్తేనే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు, ఈ వాక్యం ఉన్నది చెప్తే నేను దంతారా తన్నించుకోవాలి. ఆ మాట గొప్ప కోసం కాదు కానీ నేను మణిపూర్లో చేసిన, నేను చెప్పాల్సిన 10 నిమిషాలు చెప్తాను నన్ను అంటారు కానీ నాకు బాగా తెలుసు. కానీ ఒక దేవుని సేవకుడిగా చెప్పమన్న చెప్తే అరగంట సైలెంట్గా ఉన్నారు కానీ నన్ను ఎవడేం చేయలే. అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లుంది, వాళ్ళు నన్ను చంపుతారు. సో అట్లాంటి సిచ్యువేషన్ అమ్మా. కానీ దేవుడు మనకి లోపల పెట్టిన దానికి మనం విధేయత చూపించాలి. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు కూడా వస్తాయి. కనుక మీరు సర్వసత్యంలోకి నడిపించబడినట్లు మీలో ఏదన్నా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా దాని పర్యావసనం అనుభవించి బాగుపడడం కాదు, ఫస్ట్ అక్కడనే ఆపేసి అంత హెచ్చరిక చేసి ఒప్పింపజేసే పరిశుద్ధాత్మను మనకుంటే అసలు మనం ఆ ఊబిలోకే పోకుండా ఆపబడినట్లుగా. రెండవదిగా నీవు నేను బూదిగంతములకు సాక్షులం కాబట్టి నిజంగా పరిశుద్ధాత్మ వస్తే ఆయన గురించే చెప్తాం కానీ మన మినిస్ట్రీ గురించి మన అచీవ్మెంట్స్ గురించి ఎక్కువ తక్కువ ఎక్కడా చెప్పం. చాలామంది చూస్తున్నారు కదా, నేను ఈ మధ్యలో కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంట్రడక్షన్ 1/2 అవర్ వాళ్ళకి టైం ఇస్తే అంట 20 మినిట్స్ వాళ్ళ మినిస్ట్రీ గురించి చెప్తారట. ఎక్కువ మంది మేమేం చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం, ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇట్టున్నాడు అట్టున్నాడు, ఇది ఉందని చెప్పి లాస్ట్లో వాక్యం చేద్దామంటే 10 నిమిషాలు అయిపోతాడు మ్యాక్సిమం. కానీ దేవుని ఆత్మచేత నింపబడినవాడు, నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఆసియా అంత సంఘాలు కట్టినైనా ఒక్కసారి ఆయన గురించి చెప్పుకున్నాడు, మిగతా ఎక్కడ ఆయన గురించి చెప్పలేదు. కనుక మన గురించి చెప్పేది కాదు, ఎప్పుడు నిలబడినా ఆయన గురించే చెప్పాలి. సో పరిశుద్ధాత్మ ఎందుకు అంటే మరలా చెప్తాను, ఒప్పింప చేయడానికి
పరిశుద్ధాత్ముడు అవసరం. పరిశుద్ధాత్ముడు ఎందుకంటే ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి అవసరం. పరిశుద్ధాత్ముడు ఎందుకంటే ఆయన బోధించిందే నీకు జ్ఞాపకం చేసి వాటి ప్రకారం జీవింపజేయడానికి పరిశుద్ధాత్ముడు అవసరం. పరిశుద్ధాత్ముడు ఎందుకు అంటే నీవు శక్తిని పొందుతావు. శక్తిని పొందినప్పుడు ధైర్యంగా నిలబడి వాక్యం బోధించడానికి అవసరం. పరిశుద్ధాత్ముడు ప్రాముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన మనలో ఉన్నాడు, మనలను పరిశుద్ధపరుస్తాడు. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు కదా. ఆయన మనల్ని పరిశుద్ధపరుచు ఆత్మ అనుంది. అది మనల్నే పరిశుద్ధపరుస్తాడు. ఆ పరిశుద్ధపరిస్తే ఎప్పటికి కూడా ఆ పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తాడు. బేసిక్గా పరిశుద్ధాత్మ గురించి చాలామంది వరాల గురించి హైలైట్ చేస్తారు, కానీ పరిశుద్ధాత్మ వరాల కొరకు కాదు, ఆయన మీలో నివాసము చేయును అనుంది. ఒక పరిశుద్ధాత్మను కోరుకునేది ఎందుకు? దాన్ని వాడుకొని నువ్వు పైసలు సంపాదించడానికి, ఫేమ్ సంపాదించడానికి కాదు. ఆయన తండ్రి పరిశుద్ధాత్మ గురించి యేసుప్రభు చెప్తాడు, నేను తండ్రి వచ్చి మీలో నివాసం చేస్తామని చెప్పాడు యోహాను సువార్త. పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు అది మీ హృదయము నిలయమని తెలుసు కదా. ఆయన మీలో కొరింథీ 3:16 ఆయన మనలో నివసింపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ మూడు కూడా మనలోనే. కుమారుడు ఉన్నంతసేపు కుమారుడు నివసించాలి. కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త వచ్చినప్పుడు ఆదరణకర్త కూడా మనలోనే నివసించాలి. అంతేగాని వాళ్ళని పట్టుకొని మనమేదో చేసేయడం కాదు. ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టుకొని ఎందుకు పోతారు? ఎమ్మెల్యే గారి కోసం పనిచేయడం కాదు. ఈడి పని మీద పోయినప్పుడు ఏ స్టిక్కర్ ఆపకుండా పనికొస్తుందని. కారుకి ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు పెడతారా? ఎమ్మెల్యే గారు పని మీద పోతారు. ఎవడన్నా సార్ మీ స్టిక్కర్ మీ సంతకం ఉంటే నన్ను ఎవడ ఆపడంటాడు. అంటే ఎవడి పని అది? ఆయన పని. పేరు సేవలన్నీ అట్లే ఉన్నాయి. ఆయన కార్యాలు పేరు మటుకు వీడికి. కనుక ఈ రోజున మనం అందరం కూడా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన. నిశ్చయముగా దేవుడు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడంటే అపోస్తుల కార్యంలో విధేయులైన వారికి ఎవరికి విధేయులైనటువంటి వారికి ఆయన బోధకు నువ్వు విధేయత చూపిస్తే దేవుడు నీకు పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ఇస్తే నువ్వు పాపని, నీతిని గురించి, ఆయన లోకముని గురించి నిన్ను లోకాన్ని గురించి చూపిస్తాడు. ఏమని? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ. దీనికి ఏదైనా మేకప్ చేయాలనిపించింది అనుకో, అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంది. అందరూ పెట్టుకుంటే నేను కూడా కొనుక్కున్న ఒక క్రీము. ఎవరు చూసి ఈ బుడ్డగాలు కూడా పెట్టేస్తారు, సందులోకి పోయి పెడతారు. ఇక్కడ డబ్బులు ఏం చేస్తున్నాయి అర్థం కావట్లేదు. నాకు అనిపించింది, నేను కూడా కొన్నా. జాషువా గారికి చెప్పాను కొనుక్కురా అంటే, ఈడేమో ఆల్రెడీ నేను వాడుతున్నా అన్నాడు. ఊరిని ఆల్రెడీ నేను ఏది పడితే అది వాడ్డంట. సబ్బు వేరు, ఆయిల్ వేరు. ఎంత బ్రాండ్ వాడితేనే అంత బ్రాండ్ లాగా ఉన్నాడు చూడండి. నేను కూడా కొనుక్కున్నా మొన్ననే. రాయపూర్ నాకు కూడా తీసుకురారని అందరు మేకప్ చేస్తారు, నా సంగతి ఏంది తీసుకున్నా. దేనికైనా అలవాటు ఉండాలి కదా. ఇప్పటిదాకా అది ఓపెన్ చేయలే. ఈ పొద్దున చూస్తే రమ్య ఇది పెట్టింది. నాకేదే, నేను కూడా పెట్టుకుంటాను. నాకు తెచ్చిచ్చిన సెంట్లన్నీ రమ్మే కొడుతుంది. లాస్ట్కి ఆఖరికి ఏం చేస్తాను, దీని డేట్ అయిపోతుంది అంటే తీసుకుపోతుంది. పడబడా కొట్టేస్తుంది. అంటే నేను ఏమంటున్నానంటే, ఏదన్నా చేయటానికి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, వాడుక కూడా ఉండాలి. దేవుని ఆత్మ విలువ తెలిస్తే అది ఎప్పుడు మనతోనే ఉండాలని మనకు అనిపిస్తుంది. లేకపోతే ఏముంది? అరే పరిశుద్ధాత్ముడు ఉండాలి, ఈరోజు నన్ను నడిపించాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి, నేను ధైర్యంగా కొంతమందికి చెప్పాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి, ఏమైనా పొరపాటు చేస్తే నన్ను ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్మ నాలో ఉంటే నేను ఈరోజు నిలబడితే ఆయన గురించే సాక్ష్యం చెప్పాలి. పరిశుద్ధాత్మ నాలో ఉంటే ఈ వాక్యాన్నే మళ్ళీ ఆయన నాకు జ్ఞాపకం చేయాలి అని మనకు అనిపిస్తే, ప్రభు రానా అన్న నాలో ఉండు నాయన. టచ్ అని తనుకుంటా బొమ్మని కాదు, అది లోపల ఉండమని చెప్పాడు బైబిల్లో. వీడేమో తన్నించుకుంటూ పంపుతాడు బయట నుంచి. అవునా కాదా? ఆయన ఎక్కడ ఉండమని చెప్పారు పరిశుద్ధ. వీడు పై గాలి కొట్టిపోతాడేంటి? పెళ్ళికి వెళ్ళేవాడు ముందులో పుస్సు సెంటు కొట్టినట్టు వీడు పైన కొట్టడానికి కాదండి అది ఇచ్చింది. ఆయన వచ్చి మనలో నువ్వెంత అభిషేకించబడిన వారైతే మీరు చక్కగా లోపల ఉన్నట్టు చేయండి. అందుకని మా తమ్ముడు కోటాలు పెట్టి అందరు లోపలికి రావాలని చేస్తాడు. పైనుంచి టచ్ అని ఏమన్నా కొట్టడం, అది లోపల ఉండాలిరా. మా అబ్బాయిని బయటికి పంపించాలి, బైబిల్ ట్రైనింగ్ అంటే మావాడు ఒక్కడే అన్నాడు. ఒరే మేము ఎంతవరకు చూస్తాంరా నిన్ను,
మేము ఎంతవరకు కాపలా కాస్తాంరా? పరిశుద్ధాత్ముడైతే ఎప్పుడు నీతో ఉంటాడు. అది కావాలని మీకు నువ్వు కూడా దానికోసం ప్రార్థన చేయి. 1 సంవత్సరం లేట్ అయినా అటైనట్టుగా నీతో దేవుడు ఉన్నాడని పరిశుద్ధాత్మ ఉన్నాడంటే అది మాకు ధైర్యం. సొమ్ములు ఉన్నాయంటే ధైర్యం కాదు. మేము ఎంతవరకు చేయగలం, ఏం చేయగలం, అది ఉండాలి నాన్న. అంటే మా తమ్ముడు మేము నమ్మేది ఏంటంటే పై టచ్చింగ్లు కాదు, అది లోపలికి పోవాలని. యేసుప్రభు కూడా అదే కోరుకున్నాడు, లోపలికి పరిశుద్ధాత్మను పైనుంచి కాదు లోపలికి రావాలి, అది మనలో నివసించాలి, అప్పుడు మిగతాది. సో మీరు కూడా నేను కూడా ఫస్ట్ బేసిక్గా చెప్తున్న పరిశుద్ధాత్మను మనకు వస్తే మనం ఏం చేద్దామని ఆయన ముందే మనల్ని హెచ్చరిక చేస్తాడు. హెచ్చరిక చేయటం కాదు, ఒప్పింపజేస్తా అంటే పలుమార్లు ఒరే ఎదవా, ఒరే మంచోడు, ఏందిరా అని 10 సార్లు చెప్తాడు. నువ్వు ఒప్పుకోపోయి అన్న లైటీ కూడా ఏదో రీజన్ చెప్పినా ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడు. ఆయన మనలో ఉంటే మనం ఆయన గురించే సాక్ష్యం చెప్తాం. ఆయన మనలో ఉంటే ఆయన ఇచ్చిన బోధనే మనకి మళ్ళా గుర్తు చేస్తాడు. ఆయన మనలో ఉంటే చెయ్యి పట్టుకొని సర్వసత్యంలోనికి మనల్ని నడిపేస్తాడు. సత్యం సర్వసత్యం అంటే మీకు ఒక్కటి చెప్తా వినండి. బేసిక్గా సత్యం ఏంటి? ఫోన్ కాల్స్ మాట్లాడేది. సర్వసత్యం ఏంటి? ఇందులో ఉన్న యాప్స్ అన్నిటిని ఎన్ని ఆప్షన్లు ఉంటాయి అని తెలుసుకోవటం. ఇందులో అల్టిమేట్గా దీన్ని ఎట్లా వాడాలో అది చెప్పింది. ఫోన్ వాడడం సత్యమే కదా. దేవుని పరిశుద్ధాత్మ మంచిదేనండి. సర్వసత్యం అంటే నీకు మొత్తం అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు ఎక్కడ దాకా పోద్ది అనేది కూడా తెలియజేస్తాడు. అట్లా నడిపించగలిగినవాడు, క్రీస్తుని అంగీకరించినవాడు, వాక్యాన్ని పట్టుకున్నవాడు, ఎక్కడ దాకా ఉంటుందిరా దీన్ని అల్టిమేట్ ఏందనేది తెలియజేసేవాడు ఒక పరిశుద్ధాత్ముడు మాత్రమే. హల్లెలూయా. కనుక ఆ పరిశుద్ధాత్మ కొరకు మనం చాలామంది నాకు పరిశుద్ధాత్మ ఇవ్వండి, వరాలు ఇవ్వండి, నేను నిలబడితే అందరూ పడిపోవాలండి, నాకు రోగాలు బాగుపడాలి, వాటి కోసం కాదయ్యా. ఆయన నీలో నివాసం ఉండడానికి అడుగు. అడగాల్సిందల్లా నువ్వు నాలో నివసించదగ్గట్టుగా నేను మారాలి, మలుసుకోవాలి. మనం ఆయన వచ్చి దాంట్లో ఉంటాడు. దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. అడుగు వారికి, విధేయత కలిగిన వారికి ముందు అడగాలి. ఎవడు అడిగితే ఆడికి డబ్బులు ఇచ్చి అడిగినోడికి రాలా, డబ్బులు ఇచ్చి అడిగినోడికి రాలే. విధేయత కలిగి అడిగిన వాళ్ళందరికీ దేవుడు నిశ్చయంగా పరిశుద్ధాత్మనిచ్చాడు. కానీ మనం కూడా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేద్దాం. ఆ ఆత్మ మనలో నివసించాలి, ఆ ఆత్మ మనల్ని సర్వసత్యముకు నడిపించాలి. ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి. ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము ధైర్యంగా వాక్యం చెప్పగలం. ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు కొత్త విషయాలు కాదు, ఆయన ఆల్రెడీ చెప్పిన దాన్నే ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఇలాంటి పరిశుద్ధాత్మ కొరకు మనం ఆసక్తిగా అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఏదో ఎలాంటి విధేయులుగా ఉండి అడగాలి, కానీ అవిధేయులుగా ఉండి అడిగితే ఇవాడు. విధేయత చూపించి ఉపదేశానికి దేవుని ఆశగా అడిగితే ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్మనిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యమును నడిపిస్తే రాకడకు సిద్ధపరుస్తుంది. అట్టి కృప మనం అందరూ పొందుకున్నట్లుగా ఆసక్తిగా దేవుణ్ణి అడుగుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.